పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇప్పుడే వచ్చేసినాయేమో ఇప్పుడు ఏపీ ఎఫ్సెట్ 2026 ఫేజ్ 1 అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది. స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది కదా. మరి ఆల్రెడీ ఏపీ ఎఫ్సెట్ 2026 సీట్ అలాట్మెంట్ అయితే ఓపెన్ అయింది జస్ట్ నవ్వు. మరి ఇప్పుడు చూసుకోండి, స్టూడెంట్స్ అందరూ కూడా చూసుకోండి. మరి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలో ఆల్రెడీ చెప్పాను కదా. మీరు 10 నుంచి మనకేంటంటే టైం ఉంది, ఆల్రెడీ కూడా రిపోర్టింగ్ టైం ఉంది. మీకు సీశాప్ వరకు వెయిట్ చేయండి. ఎవరైనా సీశాప్ స్టూడెంట్స్ ఉంటే వెయిట్ చేయండి, తొందరపడి రిపోర్ట్ చేయకూడదు. మరి హర్రీ ఏమీ లేదు, మనకి రిపోర్ట్ చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు తొందరపడవలసిన అవసరం అయితే లేదు స్టూడెంట్స్. ఇది మరి ఓవరాల్గా స్టూడెంట్స్కి ఇది ఒకటి. మరి షెడ్యూల్డ్ డేట్స్ అయితే ఇప్పుడు మరి అనుకున్న విధంగా ఆఫ్టర్ 6 PM తర్వాత వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగు మరి ఆగస్టు 10 నుంచి 15 వరకు టైం ఉంది. మనకి సీశాప్ ఎప్పుడు వస్తుందమ్మా? సీశాప్ మరి 12వ తారీఖు 12th మీకు 5 PM కల్లా సీశాప్ రిజల్ట్స్ వస్తాయి. సీశాప్ను చూసిన తర్వాత మీరు వెయిట్ చేయండి. సీశాప్ దాకా మరి ఎటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవద్దు, మరి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయదు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ 10వ తరగతి మీరేమో కంగారు పడాల్సిన అవసరం లేదు. సీశాప్లో కొంతమంది గ్యారంటీగా వస్తుంది. సీశాప్ రిజల్ట్స్ వచ్చిన దాకా రిపోర్ట్ అయితే చేయకూడదు. రిపోర్ట్ మీరు కొత్తగా సీశాప్లో రాని వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయండి. సీశాప్లో రాని వాళ్ళు డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేసేయండి. సీశాప్తో నాకు సంబంధం లేదు సార్ అనుకున్న వాళ్ళు ఫిజికల్ రిపోర్టింగ్ చేసేయండి. సీశాప్ కోసం వెయిట్ చేసేవాళ్ళు 12వ తారీఖు 5 గంటల దాకా వెయిట్ చేస్తే మంచి. మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఈ ర్యాంక్ కార్డ్స్ ఈ డాక్యుమెంట్స్తో మీరు ఫిజికల్ రిపోర్ట్ అయితే చేసేయండి. ఎవరైతే సీశాప్తో నాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫరు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కరస్పాండింగ్ కాలేజీలో రిపోర్ట్ చేసుకోండి. నాకు సీశాప్తో సంబంధం లేదు సార్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నేను సీశాప్ కోసం వెయిట్ చేసేవాళ్ళు 10-15 వరకు కూడా వెయిట్ చేస్తే చాలా మంచిది, మంచి అవకాశాలు ఉంటాయి. మరి సీశాప్ రాదు అనుకున్న వాళ్ళకి తెలంగాణ ఏపీ స్టూడెంట్స్కి ఉపయోగం ఉంది. ఏపీ స్టూడెంట్స్ ఈ సీశాప్ విషయంలో చాలా సీశాప్ అయిన తర్వాత వీళ్ళకి ఫిజికల్ రిపోర్టింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా మరి అనుకూలతగా ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్తో మీరు వెళ్ళినట్టయితే మీ యొక్క ఫిజికల్ ఎవరైతే సీశాప్ నాకు అవసరం లేదు, సీశాప్ ర్యాంకు జేఈలో ర్యాంక్ రాని వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి 10 నుంచి 15 మధ్యలో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయండి. తర్వాత ఆన్లైన్ మరి ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేసేసి క్లాసులు అటెండ్ అవ్వండి అమ్మ. మీరు ఇక సీశాప్ లేని వాళ్ళు క్లాసులు అటెండ్ అవ్వండి. సీశాప్ ఉన్నవాళ్ళు మనం వెయిట్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయటం అయితే రిజిస్టర్ దీనిలోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి మీ యొక్క దీనిలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎట్లా డౌన్లోడ్ అలాట్మెంట్ లెటరు మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చాకి వెళ్ళి సైన్ ఇన్ అయ్యి మరి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏ కాలేజ్ వచ్చింది అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే చాలా చాలా మంచిది. సీశాప్ వాళ్ళు అయితే వెయిట్ చేయండి, నో ప్రాబ్లం, హర్రీ పడాల్సిన అవసరం లేదు. ఇది స్టూడెంట్స్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.